పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండండి. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు. గుర్తుంచుకోండి. ఒకసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం నీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది? భిక్షాటన చేసైనా బ్రతకవచ్చు. కానీ ఈ మధ్య తరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ పోరాటం చేసేవారు అని అర్థం. కాస్త ఓపిక పట్టండి. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి. కాలం అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. గుర్తుంచుకోండి. అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. సంఖ్యాయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మని స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వలన మనిషికి సత్యం అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించుకోగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించుకోగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపరం నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకితభావం ఎలా వ్యక్తం చేయగలను అంటే, ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే సర్వస్వం, పరమాత్మ కానిదంటూ ఇంకేమీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించుకోగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించుకోగలుగుతారు.